హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ బోండా చూపిస్తున్నాను. శనగపిండి కొంచెం కారం పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇక క్యారెట్ కొంచెం ఆయించి ముద్దలా చేశాను. బంగాళదుంప కలిపి 3% క్యారెట్ బంగాళదుంప కలిపి ఉల్లిపాయలు కలిపి పక్కన పెట్టాను. ఇగో ఆయిల్ వేడి చేస్తున్నాను. అప్పుడు క్యారెట్ ఇక పక్కన పెట్టిన మిశ్రమాన్ని కొంచెం ఉండల కింద కలిపేసి ఇవన్నీ మనకి ఎంత సైజుగా అంత సైజు కలిపేసి అవన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ మామూలుగా తినమంటే వాళ్ళు తినరు, అందుకే ఇలాగా ట్రై చేశాను. మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి పెట్టండి. స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి నచ్చుతుంది. ఇగోండి రెడీ చేసి పెట్టుకున్నాను ఉండలుగా చేసుకొని. శనగపిండి కలిపేటప్పుడు కూడా నేను తిని సోడా వాడలేదండి, ఎందుకంటే పిల్లలకు కదా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ మరిగించుకున్నాను. పొయ్యి మీద దగ్గర పిండి శనగపిండి తీసి ఒక్కొక్కటి వేస్తున్నాను. చూడండి చక్కగా ఉన్నాయో. అలా వేసేసి చిల్లలకు పెడితే చాలా బాగా తింటారండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. క్యారెట్ మామూలుగా అదే తినరు వాళ్ళు. ఇలా అనుకోండి, చక్కగా బోండాలు చేశారంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక 2 తింటే చాలు. మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, అన్నీ ఎక్కుతాయండి పిల్లలకి. చాలా బెస్ట్ అండి. ఒక నూనెలో వేసాం కదా, అవి వేగించుకున్నాం. సగం వేగిన తర్వాత పక్కకు తిప్పుకోండి. ఇవన్నీని వండలు పక్కకు తిరగేసుకోండి. ఇదిగోండి తిరగేసుకున్నాను, వేగిపోయాయి. ఇక సైడ్కి పక్కన పెట్టేసుకున్నాను. ఎంతో చక్కటి బోండా రెడీ అయిపోయాయండి. నేను క్యారెట్ మాత్రం ఎక్కువ 3% క్యారెట్ 1% మాత్రం ఆలు వాడానండి. ఇక్కడి చూడండి చక్కగా వేగిపోయి రుచికరమైన క్యారెట్ బోండా రెడీ. ఈ పిల్లలు హ్యాపీగా తింటారండి. పెట్టేసేయండి. బాయ్.